విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించినటువంటి ఇష్యూని మీరు చూశారు. ఆ స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగినప్పుడు బహుశా మీరు కూడా వెళ్ళారు అక్కడికి. అంతకు ముందే నారా లోకేష్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యంగా పారితోషిక అదే ఈ పరిహారం విషయంలో కార్మిక సంఘాలు అడిగినప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన చాలా చులకనగా మాట్లాడడం, ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, ముఖ్యంగా మీకంటే ముందు వెళ్ళిన నారా లోకేష్ అన్నారు. కాదు సార్, నాతో పాటే వెళ్ళిన ఓకే, నారా లోకేష్ గారు. రైట్, ఓకే. ఎందుకంటే అదే ఆశ్చర్యం. మనమేముంది ఇక్కడ, అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగింది? ఎందుకంటే అది కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటది. జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ఎక్కువ పాల్గొంటారండి. గోపాల్ గౌడ్ గారి శిష్యురాలని కాబట్టి. సో అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏమేం జరిగిందో, ఆ ఇన్సిడెంట్ ఇక్కడ ఎలా ఎలా జరగాల్సి వచ్చిందో, అనుకోకుండా జరిగిన ఘటన, ప్రీ రైట్. ప్లానెడ్ ఘటన, లేకపోతే ప్రైవేటీకరణ చేయడానికి ఇలాంటి ఘటనలు ఒక 10-15 పునరావృతం అయ్యాం అనుకోండి. ఇది చూడండి, మీ వల్ల కావట్లేదు, అదే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే చాలా కేర్ఫుల్ గా రన్ చేస్తారు. వాళ్లే ఉత్పత్తి తెచ్చుకుంటారు, వాళ్లే రా మెటీరియల్ తెచ్చుకుంటారు. ఏదో కథలు చెప్పడానికి పొమ్మనకుండా పొగబెట్టేటటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండొచ్చు సార్. అందుకనే నేను ఓకే. ఆ రోజు మార్నింగ్ 9:20 ఫ్లైట్ సార్ గన్నవరానికి. ఆ రోజు నేను వెళ్తుండగా ఆశ్చర్యం ఏంటంటే, నిన్నటి రోజు సాయంత్రం 4-5ంటికి జరిగిన ఘటన. ఇమీడియట్ గా టోటల్ యంత్రాంగం మొత్తం అక్కడ ఉండాలి కదా, మరి ఎందుకు లేరు? నాతో పాటు వస్తారేంటి ఆర్చుకొని తీర్చుకొని? ఆ? అరే, ఆయన స్పెషల్ ఫ్లైట్ సార్. చాలా ఫుడ్ అంతా ట్రావెల్ అవుతూ ఉంది, అంటే చెకింగ్ కి వెళ్తుంది. ఎవడ్రా బాబు ఇంత ఫుడ్ తీసుకొని పోతున్నాడు, తినడానికే ఫ్లైట్ ఎక్కుతున్నాడా ఏంటి అంటే, అదేంటండి ఇది డిప్యూటీ సీఎం గారు కి సంబంధించిన స్పెషల్ ఫ్లైట్ కోసం అన్నారు. పోనీలేండి, టానికి తినేసి మాట్లాడాల్సిన చోట గట్టిగా మాట్లాడమనండి, ఆయన ఆరోగ్యం జాగ్రత్త అండి అని కూడా ఆ స్పెషల్ గా ఎవరు ఫుడ్ లగేజ్ తీసుకొచ్చిన అతనికి చెప్పినాను సార్. సరే, ఆయనతో పాటే నారా లోకేష్ గారు దిగినారు. ఇద్దరు కలిసే బయటకు వచ్చినట్టున్నారు. స్పెషల్ ప్రోటోకాల్ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడారు? అలా మాట్లాడచ్చా, అలా మాట్లాడకూడదా? సార్, మీకు అర్థం అవుతుందా? ఈ రోజుకి సీఎం గారు వెళ్ళవా? ఈ రోజుకి సీఎం గారు వెళ్ళలేదు సార్. ఈ ఈ చిన్న లాజిక్ ని గమనించినారు సార్? ఈ రోజుకి సీఎం గారు వెళ్ళలా. ఇంకొకటి ఏంటంటే, మీరు కొంచెం గమనించి అబ్జర్వ్ చేస్తే, బీజేపీ ఏదైతే ఉందో అక్కడే వైజాగ్ నుంచే మాధవన్ గారు, ఆయన ఏదో ఏదో పోస్ట్ అయింది స్టేట్ లో, పెద్ద పోస్ట్ కదా, నాకు ఐడియా లేదు. అయితే మాధవన్ గారి లోకల్ కాన్స్టిట్యున్సీ వైజాగ్, బీజేపీ యంత్రాంగం అక్కడ ఎవరు వాయిస్ ఇవ్వలా. మేము కాపాడతామని కానీ, ఇలా జరగడానికి ఖండిస్తున్నామని కానీ ఎక్కడ ఒక బీజేపీ కండువా మాట్లాడరా. వస్తే మీరు వస్తారు, లేకపోతే జనసేన వస్తుంది, లేకపోతే టీడీపీలో చిన్న చిన్న మంత్రులు ఎవరెవరు వచ్చినారు, చిన్న చిన్న మంత్రులు వచ్చేసినారు. కానీ సీఎం గారు రాలా. చిన్న చిత్తగా మంత్రులు వచ్చినారు, ముఖ్యమైన మంత్రులందరూ వచ్చినారు, కానీ ముఖ్యమంత్రి రాలా. ఏంటి అంటే, ముఖ్యమంత్రి రానివ్వకుండా నారా లోకేష్ గారు, నేను హ్యాండిల్ చేస్తాను ఇది. అవును, హ్యాండిల్ బాగా చేసినావుగా, నేను హ్యాండిల్ చేస్తాను ఇది అంటూ ఆయన అక్కడ కూర్చోబెట్టి, రాజుగారి కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు, రాజుగారు అక్కడ ఉండు, మీరు అక్కడ ఉండండి, ఎప్పుడు మీరేనా, మీతో పాటు తీసుకెళ్ళకండి, అందరు ఎగతాలు చేస్తున్నారు, పప్పు పప్పు అన్నారు, నేను వెళ్తాను, నేను సాధించుకొస్తాను అంటూ రాజుగారి కుమారుడు గుర్రాన్ని తీసుకొని అడవికి వెళ్ళినాడు. కానీ ఏమి మర్చిపోయినాడు? విల్లు మర్చిపోయినాడా? బాణాలు మర్చిపోయినాడా? వేట వచ్చా రాదా? లేకపోతే అటవీ సింహాలకి రాజుగారి కుమారుడు బలైపోతాడు. సో ఇక్కడ జరుగుతున్న ఆంతర్యం ఏంటంటే, ఎప్పుడు సీఎం గారు వెంట పెట్టుకొని తీసుకువెళ్తున్నారని, రానున్న కాలంలో నేను కూడా సీఎం గా ప్రొజెక్ట్ అవ్వాలని ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏవయ్యా తెరవడం ఎందుకు, తెరవడం ఎందుకు, తెరిచాక ఇలాగ నాసిరకం ఇచ్చి మా ప్రాణాన్ని పలంగా పెట్టడం ఎందుకు అని వాళ్ళు బాధలో అంటారు. అన్నప్పుడు ఏమనాలా? అయ్యా, తెరవమని మీరే కదా అప్పుడు ప్రైవేటీకరణ కాకుండా ఆపమనింది, అందుకని మేము కష్టపడి తెరిచినామయ్యా, మీకోసం 14,000 కోట్లు తెచ్చినామయ్యా అనాలి కదా. వాళ్ళు తెరవడం ఎందుకని అడగలా. మాకేదో ఉద్ధరించినట్టుగా, మేమేదో 11,000 కోట్లు 13,000 కోట్లు తెచ్చినట్టుగా చెప్తున్నారు కదా, పొమ్మనకుండా పొగ పెట్టడానిక ఈ పనులు అని వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు ఎందుకు తెరిచారు అన్నారు, ప్రైవేటీకరణ ఎందుకు చేసినారు అన్నారు, ఇదేదో మాట్లాడుతున్నారు సార్. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాధలో ఉన్న వాళ్ళు 4 మాటలు అంటారు. తల్లి సమానం, ప్రభుత్వం అంటే తల్లి సమానం, పొరుపుగా పడాలి సార్. 100 కుమారులను కోల్పోయినటువంటి గాంధారి కూడా తన తమ్ముడు పగతో వేసినటువంటి శకుని పాచికల వల్లని
లేకపోతే అర్జునుడు చేసిన మహాకురుక్షేత్ర యుద్ధం వల్లని భావించకుండా కృష్ణుడిని నిందించింది. కృష్ణుడు, ఏం తల్లి నీ తమ్ముడు చేసిన దానికో అర్జునుడు చేసిన యుద్ధానికో నన్ను అంటావేంటి? అలా ఓర్పుగా శాపాలన్నీ తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ తల్లి సమానమైన ప్రభుత్వం ఎవరు నిందించినా సరే సమాధానం చెప్పాలా? అరే, ఓడించిన ప్రజల్ని జగన్ గారు ఏమన్నారండి? నేను బాధ్యతగా అన్ని అన్ని చేసినాను, ఆ ప్రజల తీర్పు ఇలా ఉందని భావిస్తున్నాను, కానీ నేను ఎక్కడ ఎవ్వరికి మాట ఇచ్చి తప్పలేదు, ఎక్కడ మోసం చేయలేదు, ఎక్కడ నిజాయితీగా అన్ని పథకాలని ప్రజలకు చేరువేసినాను అంటూ చాలా బాధాకరంగా మాట వణుకుతూ ఆయన మాట్లాడిన మాట ఈ రోజుకి గుర్తుంది. ఆ వీడియో ప్లే చేసినప్పుడల్లా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ఎంతో మంది కూడా నాకు తెలుసు. ఈవెందో ఇప్పుడు మేము కూడా అర్రే అలాంటి వ్యక్తిని ఓడించినామా, అలాంటి వ్యక్తికి ఎదురెళ్ళామా అని. అంటే ఇక్కడ ఓడించిన ప్రజల్ని మీరు 2 చోట్ల గెలిపించినారా? మీ కాపులు గెలిపించినారా? ఉంటే ఉండి పోతే పోండి. ఎవరిని విసుక్కుంటున్నాం? మన కుటుంబ సభ్యుల్ని కాదు, మనల్ని నెత్తిన పెట్టుకొని మనకి ఓటేసిన ఓటర్లని, కుటుంబ సభ్యుల్ని తిట్టుకోండి, కావాలంటే కొట్టుకోండి, కేసులు వేసుకోండి. కానీ గెలిపించిన ప్రజలను అవనివ్వండి, ఓడించిన ప్రజలను అవనివ్వండి, ఎప్పుడు ఒక మాట అనకూడదు. మీరు రాజులు, తల్లి సమానులు. అలాంటిది అక్కడ బాధతో రక్తపు ముద్దగా మారిపోయినటువంటి కార్మికుల గురించి ఒక ముఖ్యమైన మంత్రి మాట్లాడతాడు. మీరు చేతులు ఎత్తలేదు, చేతులు ఎత్తితే నేను మీకోసం సెంట్రల్కి వెళ్ళేవాడిని అన్నారు సార్. మీరు మళ్ళీ ప్లే చేసి వినిపించండి కావాలంటే. నాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అది కూడా వైసీపీ వాళ్ళు లాక్కున్నారు. నాకేమన్నా అదేంటది పార్లమెంట్ లో ఎంపీలు ఉన్నారా? ఉంటే నేను కూడా గట్టిగా అడుగుండేవాడిని అమిత్ షా గారిని. ఏదో వెళ్ళాను వచ్చాను, అడగడానికి నాకేం అధికారం ఉంది? మీరు నాకేం ఇచ్చారు అధికారం అంటే? 21 స్ట్రైక్ రేట్ ఇచ్చారు, 2 ఎంపీలను ఇచ్చారు, ఇంకొకటి అవతలోడు అకౌంటో మన అకౌంటో ఇక పరమాత్ముడికి ఎరిక ఈ రోజు ఒక రాజ్యసభ కూడా మనకు వచ్చింది. అంటే 3. ఈ మూడిటితో పలుమార్లు పిలిచి వెంకటేశ్వర బొమ్మ ఇవ్వడం, శాల్వాలు కప్పడం, లేకపోతే బొకేలు ఇవ్వడం, నమస్కారాలు పెట్టడం, ఈ ఆపేసి మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారండి? నాకు ఆశ్చర్యం అవుతుంది. నరేంద్ర మోడీ గారిని పక్కన కూర్చోబెట్టి జగన్ గారు అన్నమాట మేము మీకు ఇచ్చే గౌరవం ఇస్తాం, కానీ మా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీకు గౌరవిస్తాము, మా రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలిగినప్పుడు మేము మిమ్మల్ని అయినా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం అన్నటువంటి ముఖ్యమంత్రి నేను ఎక్కడా చూడలేదు సార్. సెంట్రల్ ఎవరన్నా ఇంప్రెస్ చేస్తారు, అందరూ నుంచొని నమస్కారం ఇస్తే అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు వంగి నమస్కారం పెట్టాడంటే అది గొప్పతనమేమో. మరి మాకు అర్థం కావట్లా. ఈయనేంటో పిఎం ని పక్కన కూర్చోబెట్టుకొని ఆ రాష్ట్రంలో అయ్యా మీరు నరేంద్రజీ, మోడీజీ నమో అని పొగడకుండా మీతో సన్నిహిత సంబంధాలు కేవలం మా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బందికర కలిగినప్పుడు మేము మిమ్మల్ని అయినా విభేదిస్తాం, మీతోనైనా ప్రశ్నిస్తాం, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నటువంటి వ్యక్తి సార్. సార్ ఇక్కడ ఈ రోజు మనం ఆ ఘటనకి కారణాలు నాసిరకం కోల్, నాసిరకం ఐరన్ ఓర్. అది జిందాల్కేమో క్వాలిటీ ఇస్తున్నారు, మనకేమో క్వాలిటీ తక్కువ ఇస్తున్నారు. సార్ 13,000 కోట్లు రిలీజ్ చేశాము అన్నటువంటి దాని మీద మీరు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, సాక్షి చెప్పొద్దు, సాక్షి ఛానల్ కూడా చెప్పొద్దు. ఆర్టీఐ వేయమనండి సార్. ఆర్టీఐ వేస్తే ఆ 13,000 కోట్లు జిఎస్టీ కట్టించుకున్నారు సార్. ఈ చేత్తో ఇచ్చేసినారు సార్, ఈ చేత్తో తీసేసుకున్నారు సార్. జిఎస్టీ కట్టించుకున్నారు, లోన్లు ఏమన్నా ఉంటే అవి కట్టించుకున్నారు, బ్యాంక్ లో అడ్వాన్స్ ఉంటే అవి కట్టించుకున్నారు. మరి ఐరన్ ఓరు, కోళ్ళు ఎక్కడ తెచ్చినారు? గ్యాస్ కి ఎంత డబ్బులు కట్టినారు? గ్యాస్, ఐరన్ ఓరు ఇవన్నీ కూడా, కోల్ కూడా ఎక్కడ క్వాలిటీ లేదు కదా. మార్కాపురం నుంచో అక్కడెక్కడి నుంచో రావాల్సినవన్నీ దారి మళ్ళిస్తున్నారట కదా. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్వయాన అక్కడ అధికారి, పనిచేస్తున్న అధికారి మెమోలు పెట్టినాడంట సార్. సార్ దీంట్లో కల్తీ ఉంది, దీంట్లో నాణ్యత లేదు, దీనివల్ల మా ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిన్న మొన్న కూడా ఒక ఘటన జరిగింది, త్రుటి ప్రాయంలో తప్పిపోయింది. దయచేసి నాసి రకంతో మనం స్టీల్ గనక సప్లై చేస్తే, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన స్టీల్ క్వాలిటీ లేదని స్టాంప్ వేసి వెనక్కి కొంటేశారు. గత ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో, అంటే లాస్ట్ ఇయర్ అంట సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి క్వాలిటీ లేని స్టీల్ వస్తుందని స్టాంప్ వేసినారంట సార్. ఇది నిజంగా మన రాష్ట్ర రిప్యుటేషన్ డ్యామేజ్ అయినట్టే కదా సార్. ఆంధ్ర రాష్ట్రంలో అందున ఇంత చరిత్ర కలిగిన స్టీల్ ప్లాంట్ నుంచి క్వాలిటీ లేనిది వచ్చిందా? అరే ఆశ్చర్యం అనిపించట్లేదు సార్. సార్ ఇంకా ఏమనిపిస్తుందంటే,
రాజకీయం చేస్తున్నారు కార్మిక సంఘాలు అంటారేంటి? గత ప్రభుత్వంలో ధర్నాలు చేసినారు, రాస్తారోకాలు చేసినారు, వీధి వీధుల ఆ ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పినారు. ఇందాక హోమ్ మినిస్టర్ గారి ప్రెస్ మీట్ ఒకటి చూసినాను సార్. ఆవిడ ఓకే. చెప్తున్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారట ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పనిచేసినట్టున్నారు జగన్ గారి గవర్నమెంట్ లో. ఆయన అన్నాడట, వైజాగ్ ని రాజధాని చేసేస్తాను, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాను, ఇదే స్టీల్ ప్లాంట్ లో రాజధాని పెడతాను అన్నారని ఆవిడ ఒక ప్రెస్ మీట్ లో ఫోన్ రికార్డింగ్, అదే ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ రికార్డింగ్ వినిపిస్తుంది. ఇలాంటోడు నమ్ముతారా మీరు అని. అమ్మమ్మమ్మమ్మ, గతంకి ఒకసారి వెళ్తే అసెంబ్లీ సాక్షిగా రోసయ్య గారు అన్నారు, ఆ ఎన్టీఆర్ గారు మీ గురించి మాట్లాడిన వీడియోలు వినిపించమంటారా, ఆడియోలు వినిపించమంటారా? దుర్మార్గుడు, విశ్వాసం లేనివాడు చంద్రబాబు నాయుడు, నా కొడుకుగా భావించి నేను దగ్గర తీస్తే, నా బిడ్డనిచ్చి నమ్మి పెళ్లి చేస్తే విశ్వాసం లేనివాడు అంటూ పుస్తకాలు రాసినాడు, రికార్డ్ చేసినాడు, లైవ్ లో చెప్పినాడు. ఏమా ఇలాంటి వాడిని నమ్మమంటారా? జేబు దొంగ, లేకపోతే ఇంకోటి నేను అనలేదు, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నాదెండ్ల భాస్కర్ రావు గారు అన్నారు ఓ జేబు దొంగోడోడు అని. అమ్మా ఇలాంటి వాడిని నమ్మమంటారా? ఇప్పుడు కుమారస్వామి గారు మీకు బాగా తెలుసు కదా, మీరు బీజేపీలో ఆంతరంగిక సమస్యలు ఆంతరంగిక చర్చల్లో ఉంటారు కదా, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ పక్కనే ఉంటారు కదా. కుమారస్వామి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఆడియో కాదమ్మా వీడియో ప్లేస్ చూపించండి. 2021లో అనుభవం లేనటువంటి గౌరవ జగన్ గారు 2 సంవత్సరాలు కరోనా తప్పగా కూడా ఇబ్బందులు పాలైనప్పటికీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యకూడదు అని అసెంబ్లీలో తీర్మానం చేసినట్టుగా, ఆయన అంటే ఆయన డప్పు ఆయన కొట్టుకుంటాడు, వైసీపీ వాళ్ళు డప్పు వైసీపీ కొడతారు. కుమారస్వామి గారు ఎందుకు కొడతారు? ఎవిడెంట్రీగా చూపించినారుగా అసెంబ్లీ సాక్షిగా అని. నిన్న జగన్ గారు వచ్చి, నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఇది, ఎవిడెంట్రీ, ఇదిగోండి పలానా డేటు, పలానా టైము, పలానా అసెంబ్లీలో పలానా సభ్యుల సాక్షిగా. అయిపోలా? అదిరిపోలా? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్ గారిని ఇలా అన్నారు అని మీరు చెప్పదలుచుకున్నారా? స్వయాన పిల్లనిచ్చిన మామే చెప్పినాడే, మీతో పనిచేసినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పినారే, ఇంకా పురంధేశ్వరి గారి భర్త ఆయన కూడా ఒక పుస్తకంలో రాసినాడే, మాకు కాపులకి కొంచెం నాయకుడుగా ఉంటారు ఆయన లెటర్లు రాస్తుంటారు చూడండి, హరిరామయ్య జోగయ్య గారు, ఆయన కూడా ఒక పుస్తకంలో చెప్పినాడే, రంగా గారి చావుకి డైరెక్టా ఇండైరెక్టా పాత్రలేంటి అనేది కూడా రాసినారే. ఇన్ని పుస్తకాలు ఎవిడెంటరీ డాక్యుమెంట్ ఉంటే ఒక ఆడియో రికార్డింగ్ వినిపించి జగన్ గారు కరెక్ట్ కాదు అని చెప్పడానికి మీరు చేసే ప్రయత్నం, తాపత్రయం. 25 లక్షలు చెక్ ఇచ్చినారమ్మా అనుభవజ్ఞులు మీరు. ₹1 కోటి చెక్కులు స్పాట్ లో ఇస్తే మీ సొమ్మేం పోతుంది? అరే రామోజీరావు గారి తద్దినాలకి దినాలకి కార్యక్రమాలకి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆయన్ని పొగడతడం, పూజలు చేయడం, దూపదీప నైవేద్యాలు అవసరమా మనకి? ఆ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు చేసుకుంటారు, ఈటీ వాళ్ళు చేసుకుంటారు, మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు చేసుకుంటారు. ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే పార్టీలు కష్టపెట్టాడా, లేకపోతే ప్రజల కోసం కష్టపడ్డాడా? ఆయన పేపర్ ఆయన రన్ చేసుకున్నాడు, ఈనాడు పేపర్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి కేటాయించే డబ్బు ఏదైతే ఉందో అది ఆపి చనిపోయిన వాళ్ళు, ప్రాణాలకు తెగించి బతుకు తెరుగు అని ఉద్యోగం చేసుకునే వాళ్ళు, రిస్క్ అవుతుందని తెలిసినప్పటికీ పనిచేసి ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళ రక్తపు ముద్దలు డిఎన్ఏలు కూడా మ్యాచ్ అవని పరిస్థితుల్లో దయచేసి వాళ్ళకి మనిషికి ₹1 ఇచ్చి అనుభవం లేనోడు ఇవ్వడం ఏంటి? అనుభవం ఉన్నోడిని నేను కోటికి ఇంకో 50 లక్షలు కల్పిస్తున్నాం అని చెప్పండి అమ్మా గొప్పగా. మీరు సంపదని సృష్టిస్తారు కదా. ఓ పంచాయతీ శాఖ మంత్రి ఏమో చెత్తలోంచి సృష్టిస్తున్నారట సంపదని. అదేంటది ఈ చెత్తలోంచి సంపదని, కరెంటో మరి ఏం సృష్టిస్తాడో నాకైతే తెలియదు. ఇకపోతే ఈ నా బిడ్డల్ని కనండి, బిడ్డలే మీ సంపద, దీన్నే సృష్టిద్దాం అంటాడు. మరి ఏంటి మీరు అమరావతి సంపదని సృష్టించిద్ది అంటారు, మరి అమరావతి నుంచి ₹1 డబ్బు రాదేంటి? ఇంకా ఏదో సెంట్రల్ ఏదో రిలీజ్ చేసింది కదండి, ఏంటది ఒకసారి చెప్పండి సార్.